హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే ఎంతో ఈజీగా చేసుకునే ఒక 2 రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో మాత్రం చూడండి. మీ అందరికీ అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడైతే నేను రైస్ ఐటెం చేసి చూపించబోతున్నాను. దానికి నేను ఒక ఆనియన్ని, ఒక టమాటోని, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా మెత్తగా అయితే మిక్సీ చేసుకున్నాను అనమాట. ఈ రైస్ ఐటము మీకు లంచ్లోకి కానివ్వండి, డిన్నర్లోకి కానివ్వండి, టిఫిన్స్ కింద చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో మీరు ఏమీ కలుపుకోక్కర్లేదు. జస్ట్ పెరుగుని రైతా, మీకు ఏ రైతా నచ్చితే ఆ రైతాతో దీన్ని ఈజీగా తినేయచ్చు అనమాట. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. మనకి ఎక్కువ ఘాటు అనిపించదు. అలా అని చెప్పి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందు వీడియోలో చూపించాను కదండి గరం మసాలా నేను ఎలా చేసుకుంటా అనేది. ఆ గరం మసాలా కొంచెము, ఇంకా మీట్ మసాలా, చికెన్ మసాలా కూడా కలిపి పెట్టుకున్నాను కదా, అది కూడా ఈ 2 మాత్రమే యూజ్ చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయినా గీ గానా బటర్ కానీ ఏదైనా సరే వేసుకొని దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఆయిలే వేసాను, గీ బటర్ అయితే వేయలేదు. ఈ పేస్ట్లో చిన్నగా సాల్ట్ వేసుకొని, అంటే కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేగనివ్వాలన్నమాట. వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేరిపోవాలండి. అప్పుడు దాకా మంచిగా వేయించుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే టైం లేనప్పుడు, లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. దీన్ని రైతాతో తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం ఇలా చికెన్ పకోడీ వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. చికెన్ 65తో, చికెన్ పకోడీస్తో తింటే సూపర్ ఉంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నేను చికెన్ తెచ్చుకొని దాన్ని ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇందులో ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, గరం మసాలా, శనగపిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, ఇంకా వరిపిండి ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. తగినంత ఉప్పు వేసుకొని మంచిగా అయితే కలిపి పెట్టుకున్నాను. నైట్ కలిపేసుకున్నానండి. ఇది వేసుకోవడానికి ఆయిల్ కూడా పక్కన పెట్టుకున్నాను. నిమ్మకాయ కూడా పిండుకొని కలిపితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి అన్నమాట. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఆనియన్ పేస్ట్ అయితే నెమ్మదిగా దగ్గర పడుతుందన్నమాట. ఇందులోకి మనం 1 బై 1 మసాలాలు అన్నీ కూడా వేసుకోవాలండి. మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పైనకు వచ్చేసేయాలన్నమాట. కొంచెం టైం తీసుకుంటుందండి ఇలా, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొత్తగా తినాలి అనిపించినప్పుడు ఎంత టైం తీసుకున్నా కానీ ఆ పని అయితే నిదానంగా చేసుకుంటేనే మంచిది. హై ఫ్లేమ్ పెట్టేస్తే సరిగా అవ్వదన్నమాట. ఆయిల్ అయితే కాగిందండి. ఇప్పుడు నేను చికెన్ పకోడీ అయితే వేసుకుంటున్నాను. ఇందులో నేను చికెన్తో పాటు మొన్న నేను సండే ప్రాన్స్ కూడా తీసుకొచ్చుకున్నానండి. ఆ ప్రాన్స్ని కూడా కొంచెం కలిపేసాను అనమాట. 2 కలిపి పెట్టుకున్నాను పకోడీల కింద వేద్దామని చెప్పి. కలిపే విధానం ఒక్కటే అని చెప్పి విడివిడిగా కలపకుండా 2 కలిపేసానండి. ఒక దాంట్లోకి కలిపి పెట్టుకున్నాను. ఇలా 1 బై 1 ఆయిల్ కొంచెం మీడియం హీట్ ఉంది అనగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే మంచిగా అయితే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే కలర్ వచ్చేస్తాయి కానీ లోపలైతే కుక్ అవ్వవు అనమాట. చికెన్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. మనం ముందు రోజు కలిపి పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మనం వీటిని మంచిగా వేయించుకున్న తర్వాత కావాలి అనుకుంటే సెకండ్ టైం కూడా వేయించుకోవచ్చండి. నేను సిమ్లో అదే మీడియం ఫ్లేమ్ పెట్టి వేయిస్తున్నాను కదా, అందుకని చెప్పి సెకండ్ టైం అయితే వేయించను. ఇలానే నిదానంగా వేయించుకుంటే మంచి కలర్ వచ్చేసి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మనం సేమ్ బయట తెచ్చుకున్న చికెన్ పకోడీ టేస్టే ఉంటుందండి. ఇలా ఇంట్లోనే మంచిగా చేసుకునేటప్పుడు బయట నుంచి తెచ్చుకునే అవసరం ఏముంటుంది చెప్పండి. ఇంట్లో అయితే మనం కొంచెం హెల్తీగా చేసుకుంటాం కదా, పిల్లలకి కూడా ఇదే బాగుంటుందన్నమాట. చికెన్ అనేసరికి ఎవరికి నచ్చకుండా ఉంటుంది, అందరూ తింటారండి. కాబట్టి ఇలా ట్రై చేయండి. నేనైతే మంచిగా ఇలా వేయించుకుంటున్న దాంట్లో ఇప్పుడు మసాలాలు వేసుకుంటానండి. అలానే ఇందులో నేను ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ అని చెప్పాను కదండి, అలా ఆ గరం మసాలా ఒకటి, ఇంకొకటి మీట్ మసాలా, చికెన్ మసాలా మిక్స్ చేస్తున్న పౌడర్ కూడా వేసుకొని
మంచిగా అయితే కలిపేసుకుంటున్నానండి. అదైతే ఒక స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా అయితే హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి మనం ఇందులో మసాలా దినుసులు ఏమి వేయలేదు కదండి. ఎందుకంటే నేను మిక్సీ పట్టుకున్న మసాలా అన్నీ కూడా బిర్యానీకి సంబంధించిన మసాలా పౌడరే కాబట్టి సపరేట్గా అయితే ఏం వేసుకోలేదు. వర్షాకాలంలో ఇది చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇందులో నేను నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకుంటాను. వాటర్ పోయకుండా ముందు బియ్యం యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల ఏంటంటే బియ్యం పొడి పొడిగా ఉండి మనకి మసాలా మొత్తం కూడా ఆ బియ్యానికి పడతాయి అన్నమాట. మొత్తం బియ్యం అన్నీ కూడా వేసేసుకొని మంచిగా అయితే కలుపుకుంటాను. మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా అండి ఇదంతా కూడా. హై ఫ్లేమ్ అయితే అసలు ఎక్కడా పెట్టలేదు. హై ఫ్లేమ్ పెడితే అంటుకుపోతుందండి. అందుకోసం అని చెప్పి నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. మీకు ఈ రైస్ కాకపోతే నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. సారీ, నేను సోనా మైసూర్ యూస్ చేశానండి. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది కదండి, అది కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది చిట్టి ముత్యాల రైస్తో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అవి లేవు అని చెప్పి నేను సోనా మైసూర్తో చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇందాక సెకండ్ వాయి వేసాను కదా చికెన్ పకోడీ, అవి అయితే మంచిగా ఇలా పేపర్ వేసున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. వేగిపోయినాయి అనమాట. నేను టిష్యూస్ అనేవి ఎక్కువగా యూజ్ చేయనండి. ఎందుకంటే అది ఎక్స్ట్రా ఖర్చు అన్నట్టుగా అనిపిస్తుంది. మన దగ్గర ఇలా న్యూస్ పేపర్స్ పాతవి ఏమన్నా ఉంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇది కూడా టిష్యూలానే పనిచేస్తుంది. ఆయిల్ మొత్తం పీల్చేస్తాయి అనమాట. ఇలా వేసేసుకొని కొంచెం సేపు వదిలేసామనుకోండి, ఇది కూడా టిష్యూలానే పనిచేసేటప్పుడు నేను విడిగా డబ్బులు పెట్టి టిష్యూస్ ఎందుకు కొనుక్కు తెచ్చుకోవడం, డబ్బులు దండగా అని చెప్పి అవి అయితే తీసుకురాను ఎప్పుడు కూడా. కార్లో పెట్టుకోవడానికి అయితే ఒక సెట్ తెస్తారు అంతే. అదే మాకు చాలా డేస్ వస్తుంది. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేస్తాం కాబట్టి. ఇంట్లో అయితే నేను అన్ని పిండి వంటలకి ఏంటి వేటికైనా సరే ఇలా నేను పేపర్ని అయితే యూజ్ చేసేసుకుంటాను. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి రైస్ అనేది. అడుగు అంటుకోకుండా సిమ్లోనే పెట్టాం కాబట్టి అడుగు అంటుకోదండి. మంచిగా ఇలా కలుపుతూ ఉండి ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. గ్లాస్ బియ్యం కదా, గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాసులు అయితే వేసుకున్నాను వాటర్ అనేది. 2 గ్లాసులు వేసుకున్న తర్వాత మనం ఉప్పు అనేది చూసుకోవాలి. ముందు కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఎంత పడుతుందో చూసుకొని వేసుకొని ఇందులోనే 2 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఏంటంటే అవి నిమ్మకాయ, హాఫ్ చెక్క నిమ్మకాయ యాడ్ చేశానండి. దాంతోపాటే కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పి నా దగ్గర బిర్యానీ ఎసెన్స్ ఉందన్నమాట, అది కూడా యూజ్ చేశానండి. మీ దగ్గర లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు, అది ఆప్షనలే. నా దగ్గర ఉందని చెప్పి యూజ్ చేశాను. అంతేనండి. ఇవన్నీ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వేయించేసుకోవాలి. 3 విజిల్స్ అంతే. వేడివేడిగా చాలా టేస్టీగా ఉండే రైస్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. నా ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ని అయితే ఇవ్వండి. సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ అయితే నాకు సరిపోలేదు అనిపించి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని విజిల్ వేయించేసుకోవడమే. తొందరగా టైం లేదు అనుకునే టైంలో ఇలాంటివి ఏదన్నా చేసుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా పిక్నిక్లో అలా ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఇలా చేసేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్స్ బాగుంటాయి. టైం టేకింగ్ అనమాట, పెద్దగా టైం ఏమీ తీసుకోదు. ఇలా పైన నేను ఇందాక గరం మసాలా చేసుకున్నా కదా, ఆ గరం మసాలాని కొంచెం అయితే జిమ్ముకున్నాను. చాలా అంటే చాలా తక్కువ. ఇందులో పెద్దగా ఏమి ఉండదండి. గరం మసాలా అయితే ఇదే ఫ్లేవర్స్ వస్తాయి అంతే, అంతకు మించి ఏముండవు. ఇలా విజిల్ పెట్టేసుకున్న తర్వాత నేను పకోడీలు వేసుకున్నాను కదండి. పకోడీలు అయితే మంచిగా క్రిస్పీగా వచ్చాయన్నమాట. పాలు నేను ఈ వీడియో తీస్తూ పాలు ఆన్ చేసిన విషయమే మర్చిపోయాను. ఆ పాలు చూసారా, అలా లేయర్ కింద కట్టేసింది మేగడంతా. పూతరేకుల్లో రేకులా ఉందన్నమాట. అది అలా తినేసానండి. కమ్మగా బాగుంది, చాలా బాగుందన్నమాట. షుగర్ వేసుకొని తింటే ఇంకా బాగుండు. పకోడీలు అయితే చూసారా, ఆయిల్ మొత్తం పేపర్ కంటేసింది కదా. తర్వాత ప్రాన్స్ పకోడీ, చికెన్ 2 కలిపి వేసాను అన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. లోపల కూడా మంచిగా వేగిపోయినవి. అంతే అండి, రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా ఎలా వచ్చింది అనేది మీ అందరికీ చూపిస్తాను నేను.
నా ట్రైపాడ్ అయితే ఇరిగిపోయిందండి కింద పడిపోయి. వీడియోస్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఒక 2-3 రోజులు టైం అయితే తీసుకుంటాను. ఆర్డర్ పెట్టడం కానీ బయట నుంచి తేవటం కానీ చేస్తానండి. కానీ వీడియోస్ అయితే తప్పకుండా షార్ట్ వీడియో అయినా సరే పోస్ట్ చేయడానికి చూస్తాను. కానీ నా వీడియోస్ ఏవి కూడా మీరు స్కిప్ చేయొద్దు. వెంటనే నేను పెడుతూ ఉంటానండి. తప్పకుండా మీరు వీడియోస్ అయితే చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైస్ అయితే చాలా బాగుంది.